వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పెద్ద నరసాపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే మధుర స్వభావం గల మహిళ ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన రాముడు ఉద్యోగానికి హైదరాబాద్లో ఉండేవాడు. చిన్నవాడైన వెంకటేశ్వర్లు పల్లెనే ఉండి వ్యవసాయ పనులు చేసేవాడు. వెంకటేశ్వర్లుకు 18 ఏళ్ల వయసులోనే అనురాధ అనే యువతితో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత రోజు అత్తా కోడలు ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండే. ఒకరోజు వెంకటేశ్వర్లు ఇంట్లో ఉదయం పండుగకు పెద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం వంటగది దగ్గర శాంతమ్మ, అను, నువ్వు వంట మొదలుపెట్టావా? ఇవాళ పండుగ రోజు మామయ్యకి అన్నం పెట్టాలిరా. అత్తయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను వంట మొదలుపెట్టేస్తున్నాను. నువ్వు అలా మాటలు చెప్పకూడదు కోడలా. మామయ్యకి ఇంకా వంట కాలేదని అనకూడదు, మన ఇంటి పరువు పోతుంది. అత్తయ్యా, పనులు అన్నీ ఒక్కరే చేయటం కష్టం. ఇంకొద్దిగా సహాయం ఉంటే బాగుంటుంది. మా రోజుల్లో అలసట ఉండేద కోడలా? ఎన్ని పనులు చేసినా అలసట అనేది తెలీదు. నువ్వు నేర్చుకోవాలి. అత్తయ్యా, ఈ రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అన్నీ ఒక్కరే చూసుకోవడం కష్టం. మధ్యాహ్నం వంటలో కొత్త కూర ట్రై చేస్తుంది అనురాధ. రాములు అనురాధ చేసిన వంట తిన్నాక, వాహ్ అను, ఈ కొత్త కూర చాలా బాగుంది. పేరు ఏంటి? మామయ్య, బెండకాయ మసాలా. నెట్లో చూసి ట్రై చేశాను. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకు అను? పెద్దవాళ్లకి ఇవి నచ్చవు. అత్తయ్యా, పెద్దవాళ్లకి, పిల్లలకి కొత్త రుచులు కావాలే కదా. ఎప్పటికప్పుడు ఒకే రుచులు ఎందుకు? నువ్వు నా మాట వినడం లేదు. మా ఇంట్లో అనుభవాలు అన్నవి. మన సంప్రదాయ వంటలు వేరు. అత్తయ్యా, సంప్రదాయం వదిలిపెట్టను. కానీ కొత్తది ప్రయత్నించాలి కదా. సాయంత్రం పనుల్లో, ఇంతవరకు పూల అలంకరణ చేయలేదు. ఇంటి ముందు శుభ్రంగా లేదు. ఇదేం పద్ధతి అను? అత్తయ్యా, గుమ్మం తుడిచాను, నీళ్లు పెట్టాను. పూలు తెచ్చింది ఇప్పుడు అలంకరిస్తున్నాను. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? మా రోజుల్లో సూర్యోదయానికి ముందు పనులన్నీ అయిపోయేవి. అత్తయ్యా, అంత వేగంగా చెయ్యాలంటే ఒక్కదాన్నే కాకుండా సహాయం కావాలి. పక్కింటి వదిన సుబ్బలక్ష్మి ఇంటికి వస్తుంది. అను, ఇవాళ ఏం చేశావురా, ఇంత గందరగోళంగా ఉంది మీ ఇల్లు? ఏముంది వదినా, అత్తయ్యకి నేను చేసిన పని ఏది కూడా నచ్చడం లేదు. ఒరేయ్ పాపా, అత్తలు అలానే ఉంటారు. నువ్వు పట్టించుకోకు. పోతా పోతా అలవాటు అయిపోతుంది. ఒక్కొక్కసారి చెప్పాలనిపిస్తుంది, కానీ పెద్దవాళ్లకి ఎదురుగా మాట్లాడలేను. రాత్రి వెంకటేశ్వర్లు ఇంటికి వస్తాడు. ఏంటి అమ్మా, ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది? నీ భార్యగాని వినదురా. చెప్పిన మాట వినదు. ఏ పని గట్టిగా చెయ్యదు. ఏవండీ, నాది కూడా విను. నేను ఎంతగా చేసినా అత్తయ్యకి నచ్చడం లేదు. నేను తప్పు చేసేదేమీ లేదు. ఇలా గొడవలు ఎందుకు? రేపు మనం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం. రాత్రి ముగ్గురు కూర్చుని మాట్లాడుతారు. అమ్మా, అను, వినండి. మన కుటుంబం. ఇక్కడ ఎవరు ఎవరిమీద కోపంగా ఉండకూడదు. బాబూ, నేను నా అనుభవంతోనే చెప్పాను. కానీ మాటల్లో తేడా ఉండొచ్చు. అత్తయ్యా, మీ అనుభవాన్ని నేను గౌరవిస్తాను. కానీ నా కొత్త ప్రయత్నాలను అర్థం చేసుకోండి. సరే కోడల, నువ్వు స్వేచ్ఛగా చేయు. నేను ఇకనుంచి సహకరిస్తాను. ఇలా మాట్లాడితే మన ఇల్లు ఆనందంగా ఉంటుంది. మరుసటి రోజు వంటగదిలో, అను, నిన్న చేసిన కొత్త కూర నాకు నచ్చింది. ఇవాళ మళ్ళీ చేస్తావా? అవునా అత్తయ్యా, మీకు నచ్చితే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇలా మనం కలిసికట్టుగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ సంతోషమే.